ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికి నమస్కారం. మరి ఈ వీడియోలో దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దీపం వెలిగించేటప్పుడు మనం చదవవలసిన శ్లోకాలు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. మరొక శ్లోకం అండి. శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద మమ శత్రు వినాశయా సాయం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వ సంధ్యా దీపం నమోస్తుతే. చూడండి, సర్వ శుభాలను ఇచ్చేది దీపారాధన. దీపంలో దేవతలు ఉంటారు, వేదాలు ఉంటాయి. ఎంతో విశిష్టమైన దీపాన్ని వెలిగించడానికి పాటించవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయండి. మరి ఆ ధర్మాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఇంటి ఇల్లాలు తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త సంతానం సంక్షేమం కోసమని, రెండవ వత్తి అత్తామామల క్షేమానికి, మూడవది అన్నదమ్ములు అక్క చెల్లెల క్షేమానికి, నాలుగవది గౌరవం ధర్మవృద్ధిలకు, ఐదవది వంశాభివృద్ధికి అని స్కాంద పురాణం చెబుతుంది. మరి దీపారాధన ఎవరు చేసిన కనీసం 3 వత్తులు తప్పనిసరిగా ఉండాలి అండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. అంటే ఏ దీపమైనా 3 వత్తులు వేసి వెలిగించాలి గాని ఒంటి దీపం 2 వత్తుల దీపాలు వెలిగించరాదు. 3 వత్తుల దీపం గృహానికి శుభాలు చేకూరుస్తుంది. ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి లక్ష్మి నిలయంగా చేస్తుంది ఈ 3 వత్తుల దీపం. నరకం నుంచి రక్షిస్తుంది. దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. అటువంటి దీపాన్ని భక్తిగా వెలిగించాలి, మరెంతో భక్తిగా నమస్కరించాలని పై శ్లోకం అర్థం. అలాగే దీపం సాక్షాత్ జ్ఞానానికి ప్రతీకత. కార్తికేయ రూపంగా శక్తి రూపంగా ఆరాధిస్తారు ఈ దీపాన్ని. అయితే ఈ దీపంలో నవగ్రహాల అంశాలున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. దీపపు ప్రమిద సూర్యుడు, నూనె అంశం చంద్రుడు, దీపం బత్తి వెలిగే దీపం నిప్పు కుజుని అంశం, దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు, దీపం నీడ రాహు, దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు, దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు, దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగే శని. ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే దీపంలో పంచభూతాల కలయిక కూడా ఉందండి. అవేంటో తెలుసుకుందాం. దీపం ప్రమిదను మట్టి భూమిగాను అంటే భూమాతగాను, నూనె నీరుగాను, అగ్నిజ్వాల నిప్పుగాను, దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలిగాను, దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను, ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి. అలాగే ఆవు నేతితో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా శ్రేష్టమండి. ఆవు నెయ్యిలో సూర్యశక్తి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యము, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు చేకూరుతాయి. అలాగే వేప నూనె 2 చుక్కలు, ఆవు నెయ్యి 2 చుక్కలు కలిపి ఈశ్వరుని ముందు దీపం వెలిగిస్తే మీరు చేసే పనికి విజయం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజకి కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిదండి. అలాగే నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు కాబట్టి మీకు ఉండే దుష్ఫలితాలు దూరం చేసి సకల శుభాలు ఇవ్వగలదు ఆ దీపం వెలిగించడం వల్ల. అంతేకాకుండా నువ్వుల నూనె విష్ణు అంశమూర్తులకు అత్యంత ప్రీతికరమైనటువంటి అంశం. అలాగే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వేరుశనగ నూనె దీపారాధనకు అసలే పనికిరాదండి. కాబట్టి ఎవరు కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన పెట్టిన ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతాయి. కాబట్టి దీపం లేని ఇంట్లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతల స్వరూపం. దీపం వెలిగించే కింది భాగాన్ని బ్రహ్మ భాగమని, మధ్య భాగాన్ని విష్ణుమూర్తి భాగము, పై భాగము శివుడి భాగము, కిందిలో వేసే వత్తి వెలుగును సరస్వతి దేవిగా, విశ్వలింగం లక్ష్మీదేవిగా భావిస్తారు. దీపారాధన చేయడానికి వెండి లేదా పంచలోహ కుందులు విశిష్టమైనవి. మట్టి కుందులను కూడా ఉపయోగించవచ్చు, కానీ వెండి పంచలోహాల కుందులు లేని సందర్భాల్లో ఈ మట్టి కుందులను ఉపయోగించవచ్చు. అయితే దీపారాధన స్టీలు కుందిలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయకూడదు.
కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి, లేదా కనీసం ఏదైనా ఆకు మీదనైనా ఆ దీపాన్ని పెట్టాలి. దీపారాధన చేసిన తర్వాత చేతిని నీటితో కడగకూడదు, ఒక క్లాత్తో తుడుచుకోవాలి. వెలిగించిన దీపాన్ని తిప్పడం, కదల్చడం లాంటివి చేయకూడదు. తడిబట్టతో దీపాన్ని వెలిగించకూడదు. కనీసం ఇంట్లో లైట్ స్విచ్ ని కూడా తడిబట్టలతో వేయకూడదు. నుదుటన ఏ బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు. అసుర సంధ్య వేళ అనగా సాయంత్రం 6 గంటల నుండి 7 దాకా శివాలయంలో దీపారాధన చేస్తే శివలోక ప్రాప్తి లభిస్తుందట. కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి రోజున కానీ ఆరిపోతున్న ప్రమిదలో నూనె వేసిన దానిలోని వత్తిని పైకి జరిపిన శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడట. శివాలయంలో నందీశ్వరుని ఎదురుగా అనగా శివలింగానికి ఎదురుగా నూనె దీపాన్ని వెలిగించకూడదు. ఆరిపోయిన దీపాల్లోని నూనెను తీసుకుని మరొక దీపం వెలిగించకూడదు. ఆరిపోయిన దీపం అశుభానికి సంకేతం. పద్మాసనం వేసుకుని మాత్రమే దీపారాధన చేయాలి. దీపారాధన చేయగానే దానికి 3 వైపుల పై భాగాన బ్రహ్మస్వరూపానికి, విష్ణు స్వరూపానికి, మహేశ్వర స్వరూపానికి కుంకుమ బొట్టును పెట్టాలి. ఆ దీపాన్ని వెలిగించిన కుంది లేదా ప్రమిద క్రింద భాగాన అక్షతలు లేదా 5 పువ్వులు ఉంచాలి. 5 పువ్వులని ఎందుకు వేయాలి అంటే ఆ 5 పువ్వులు పంచభూతాలకు ప్రతీకలు. అంటే ఒక్క దీపారాధన చేస్తే ఇంతమంది దేవతలను పూజించిన వారిగా ఆ దేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహిస్తూ మీ గృహంలో దేవాలయాల్లో దీపారాధన చేయడం తప్పకుండా ఆచరించండి. సర్వే జన సుఖినో భవంతు.